సాకేత్ ప్రణామ్. ఇందులో ఈరోజు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా మనమందరం కూడా కలిసి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించుకుంటున్నాం. కావున మన సాకేత్ ప్రణాంలో ఉండేటువంటి భక్తులు, కాలనీ వాసులందరూ కూడా కళ్యాణ వేదిక దగ్గరకు వచ్చి ఆ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి తీర్థప్రసాదం స్వీకరించి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరని మనవి చేసుకుంటున్నాము. బోలో రాజా రామచంద్ర భగవాన్ కీ, బోలో సీతాలక్ష్మణ సమేత హనుమత్ శ్రీ రామచంద్ర భగవాన్ కీ జై శ్రీమన్నారాయణ. స్వాగతం. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఆ శ్రీమన్నారాయణ రూపమైన శ్రీరామచంద్ర ప్రభు మనందరికీ ఆరాధ్య దేవత. మనం 2016 నుంచి ఈ కార్యక్రమం జయప్రదంగా జరుపుకుంటున్నాం. భక్తులు భోజనం సమయానికి తప్ప ముందు రావడం సాకేత్ ప్రణాంలో అలవాటు లేదు. వచ్చిన వాళ్ళు కూడా చాలా కొత్తగా వచ్చారు. అయినా భగవంతుని కార్యక్రమం మనం ఆపం. ఇవాళ సాకేత్ ప్రణాం ఈ కార్యక్రమం యథావిధిగా జరుపుకోవడానికి పూజ్యులైన శ్రీ 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 కర్ర విశ్వనాథన్ గారి యొక్క సహకారంతో మనం జరుపుకుంటున్నాం. ఆయనకి ఆంజనేయ సహిత సీతారామ లక్ష్మణ భరతశత్రువుల యొక్క కృపాకటాక్షాలు ఆయన వాళ్ళ మీద ఉండాలని, ఆయనకి ఆయువు ఆరోగ్యము, వాళ్ళ పిల్లలు మనవలు మునిమనవలు అందరికీ ఆరోగ్యాలు ఉండాలని ఆ శ్రీమన్నారాయణని కోరుకుంటున్నాం. ఆ కోరుకుని ఈ సందర్భంగా ఇవాళ పూజ జరుపుకుంటున్నాం. ఇవాళ మన యాదగిరులు శ్రీ భాగీపురం విష్ణు శర్మ గారు కిందసారి చాలా బాగా చేయించారు. ఈసారి కూడా బాగా చేయిస్తారు. ఆయన శిష్యులు ఏమైనా పేరు ప్రతీక్ కూడా వచ్చాడు. అందరూ జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని తిరిగించి ఆ శ్రీరామచంద్రుడి యొక్క కృపాకటాక్షాలు వైపుకునే వాళ్ళని కోరిక. ఇవాళ ఈ కార్యక్రమం శ్రీ కాశీవచన విశ్వనాథన్ గారు కూడా యథావిధిగా ఉన్నారు. ఆయన కూడా పేరూరు గ్రామస్తులే. ఆయన కూడా ఈ వీడియోగ్రాఫర్ చేశారు. లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. మా నాగేష్ అండ్ బృందం సన్నాయి మేడం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మంచి కీర్తనలు మధ్య మధ్యలో వాయిస్తూ ఉంటారు. మీరంతా శ్రద్ధాభక్తులతో కూర్చుని టెంపుల్ కమిటీ అసోసియేషన్ వాళ్ళంతా సహకారంతో మనం మొదలుపెట్టాం. విష్ణు శర్మ గారికి చెప్పాను, ఒక్కొక్క కార్యక్రమం చెప్తున్నప్పుడు ఆ కార్యక్రమ విశిష్టత, శ్రీ రామచంద్ర ప్రభు యొక్క గుణగణాల గురించి, అమ్మవారి యొక్క గుణగణాల గురించి, ఆ పరమేశ్వరుడు హనుమంత్ స్వామి యొక్క గుణగణాల గురించి, లక్ష్మణ స్వామి యొక్క భక్తి శ్రద్ధల గురించి కూడా మధ్యలో చెప్పమని, ఒక్కొక్క కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ కార్యక్రమం యొక్క విశేషాలు కూడా మధ్యలో చెప్తూ ఉంటారు. దాని ప్రకారంగా మనం ఈ యొక్క పెళ్లి కార్యక్రమాన్ని, మనంతా పెళ్లివారం, ఈ పెళ్లి కార్యక్రమాన్ని మనం ఆనందంగా అనుభవిద్దాం. విగ్రహాలు చూశారు కదా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి విగ్రహాలు. అసలు ముద్దొస్తున్నాయా అన్నట్టు ఉంది. సీతాలక్ష్మణ స్వామి కొలువున్నారా అనిపిస్తుంది. ఈ విగ్రహాల ఎంపికలో మా టెంపుల్ కమిటీ సుబ్బారావు గారు, బ్రహ్మానందరావు గారు, సత్యమూర్తి గారు ఎండనక తిరిగి మొత్తం మీద పట్టుకొచ్చారు. చాలా చోట్ల వెతికి పట్టుకొచ్చారు. వాళ్ళు కూడా ధన్యవాదాలు తర్వాత చెప్పుకున్నాం. ముందు కార్యక్రమం మొదలుపెట్టమని.